ఓకే. ఫస్ట్ టైం నీకు అవార్డు ఇలా వచ్చిందని చెప్పగానే నీకు ఆ రోజు అసలు నిద్ర పట్టిందా? అసలు ఏంటి? ఆ రోజున్న నీకు వచ్చిన మిక్స్డ్ రెస్పాన్సెస్ ఏంటి నీ మైండ్‌లోకి? ఆ రోజు సడన్గా అవార్డు వచ్చిందనగానే హ్యాపీనెస్ ఆపుకోలేక ఏడ్చేసానమాట. చాలా హ్యాపీగా ఉంది. ఆ రోజు నైట్ అంతా ఒక డ్రీమ్‌లో ఉన్నానమాట అవార్డు తీసుకుంటున్నాను అని. అయితే ప్రెజెంట్ నువ్వు సమ్మర్ హాలిడేస్ షూట్‌లో ఉన్నావు కదా! నీకు టీమ్ మెంబర్స్ అందరూ కూడా కేక్ కట్ చేయించి ఇవన్నీ కంగ్రాచ్యులేషన్ చెప్తూ వీడియో అవన్నీ చూసాం. ఎలా అనిపించింది? నిజంగా వర్క్ చేస్తున్నప్పుడు ఇంకో సినిమాకి వర్క్ చేసినప్పుడు అవార్డు వచ్చిందని తెలియగానే. చాలా హ్యాపీగా ఉంది. మా టీం మెంబర్స్ అందరూ చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు. చాలా బాగా చూసుకున్నారు నన్ను. నాకు విషయం చెప్పు. యాక్చువల్‌గా నువ్వు చిన్న కథ మూవీలో 35 చిన్న కథ మూవీలో 100కి 35 తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డావు. అయితే నిజంగా నీకు ఎన్ని మార్కులు వస్తాయి? నువ్వు ఎలాంటి స్టూడెంట్‌వి? నాకైతే 80కి 60 ప్లస్ వస్తాయి ఎప్పుడు? ప్రతి ఎగ్జామ్స్‌లోని. హ్మ్. యాహ్! అదైతే కన్ఫర్మ్. ఓకే. చెప్పు ఇంకా ఏమేమి మూవీస్ చేస్తున్నావు? అసలు నీకు అసలు ఈ మూవీస్‌లో అసలు ఫస్ట్ టైం నీకు ఈ మూవీస్‌లో యాక్ట్ చేయాలని ఎలా ఛాన్స్ వచ్చింది? ఎవరు ప్రోత్సాహం ఉంటది? తండ్రిదా? లేదంటే తల్లిదా? అంటే మదర్, ఫాదర్‌లు ఎవరు ఎక్కువ ఎంకరేజ్ చేసేవారు? నువ్వు ఎలా వచ్చావు అసలు ఈ ఫీల్డ్‌లోకి? నా చిన్నప్పుడు నేను మూవీస్ చూసేటప్పుడు ప్రతి మూవీ చూసేటప్పుడు అందరూ ఈ హీరో బాగా చేస్తున్నాడు, ఈ హీరో అంటే నాకు ఇష్టం అలా చూడడం అయితే చూశాను. నేను అలా వెళ్తే బాగుంటుంది అని చెప్పి అప్పుడు అనిపించింది. అమ్మకి చెప్పాను. అయితే ఆ టైంలో నేను డ్రామా యూనివర్స్ ఆడిషన్స్ అవ్వడంతో ఒక మందైతే ఒక చిన్న ట్రై చేద్దామని చెప్పి డ్రామా యూనివర్స్కి వెళ్ళాము. అప్పుడైతే సక్సెస్ఫుల్లీ సెలెక్ట్ అయ్యాను నేను. అదే నువ్వు సీజన్ 5లో రన్నర్ కింద గెలిచావు. ఇప్పుడు ఏకంగా నేషనల్ అవార్డ్ విన్నర్ అయ్యావు. అలాగే రీసెంట్‌గా గద్దర్ అవార్డ్ కూడా తీసుకున్నావు. ఇలా బ్యాక్ టు బ్యాక్ అవార్డ్స్ తీసుకుంటుంటే ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. గద్దర్ అవార్డు వస్తుంది అనుకున్నాను, వచ్చింది. బట్ నేషనల్ అవార్డు వస్తుంది అంటే ఒక చిన్న హోప్ ఉండేది, వస్తే బాగున్నాం అన్న ఆ చిన్న ఆశ. బట్ వచ్చింది కన్ను. ఓకే. యా. నెక్స్ట్ యాక్చువల్‌గా మనకి ఎంత అప్రిషియేషన్ వచ్చినా పలానా హీరో అంటే మనం ఎవరినైతే ప్రేమించి ఫీల్డ్‌లోకి వస్తామో అలాంటి ఒక హీరో నుంచి మన ఫేవరెట్ హీరో నుంచి ఏదన్నా కంగ్రాట్స్ గాని అలాంటివి ఏమైనా విషెస్ గాని వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది. అలా నీకు ఇంకా ఒకళ్ళ నుంచి ఓ విషెస్ వస్తే నాకు ఇంకో అవార్డు అడిషనల్‌గా ఇంకో అవార్డు వచ్చిన ఫీలింగ్ అనిపిస్తదని అలా ఏ హీరో అన్నా ఉన్నారా? నాకైతే ఆల్ టైమ్ అయితే ఫేవరెట్ ప్రభాస్ గారు. అబ్బో! అయితే నాని గారి నుండి విషెస్ వస్తే బాగుండు అని నేచురల్ అయితే స్టార్ నాని గారు. యా యా హ్మ్. అని అనిపించింది నాకైతే. ఓకే. ఇంకా ఇంకా ఏమేమి మూవీస్ చేస్తున్నావు సమ్మర్ హాలిడేస్ కాకుండా? నేను నిజంగా ఈ నేషనల్ అవార్డ్ తర్వాత రెమ్యునరేషన్ పెంచేస్తావా ఏంటి? అంటే అది మా పేరెంట్స్ చూసుకుంటారు, నాకైతే ఏం తెలీదు. హ్మ్. సో ప్రజెంట్ అయితే సమ్మర్ హాలిడేస్ ఒకటే ఉంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నీ స్కూల్‌లో నీ ఫ్రెండ్స్ అందరూ ఇది మామూలుగా స్క్రీన్ మీద చూడడం ఒక 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 ఎత్తు. అలాగే ఇలా ఈ అవార్డ్స్ బ్యాక్ టు బ్యాక్ అవార్డ్స్ తీసుకుంటే ఇంకో ఎత్తు. ఫ్రెండ్స్ ఏమంటున్నారు నీతో పాటు పనిచేసే ఫ్రెండ్స్? ఆహ్, రీసెంట్‌గా నేను ఒక వీడియో కూడా చూసాను. మీ భాష్యం స్కూల్ నుంచి కూడా విషెస్ చెప్తున్నారు. ఇంకా వెళ్ళావా? స్కూల్‌కి వెళ్ళావా? అందరిని కలిసావా? లేదు లేదు, అంటే అవార్డు వచ్చిన దగ్గర నుండి నేను ఇక్కడే ఉన్నాను, ఇంకా స్కూల్కి వెళ్ళలేదు. వెళ్ళాలి. ఈ నెక్స్ట్ వీక్ వెళ్తాను అనమాట ఇంటికి. స్కూల్కి వెళ్తారు. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫోన్ చేసి చెప్పారు అందరూ, అదే కంగ్రాట్స్ రా, మాకు చాలా హ్యాపీగా ఉంది అని. నెక్స్ట్ ఈ 35 చిన్న కథ కాదు. ఈ మూవీలో జనరల్‌గా సీన్స్ ఏదైతే షూటింగ్ అప్పుడు ఏ సీన్‌కి నువ్వు ఎక్కువ కష్టపడాల్సొచ్చింది? ఈ సీన్ నాకు చాలా టేకులు పడ్డాయి. లేదంటే అది కాకపోయినా కూడా ఈ సీన్‌కి మొత్తం యూనిట్ అంతా చాలా కష్టపడ్డాము అని చెప్పి అలాంటిది సీన్ ఏదన్నా ఉందా పర్టిక్యులర్‌గా ఈ మూవీలో? మేము ఎక్కువగా కష్టపడింది అయితే రైల్వే సీన్స్లో షూట్ చేయడానికి మాట. క్రౌడ్ ఎక్కువ, మెయిన్గా షూట్ చేయడానికి ఛాన్స్ దొరకలేదు. సో అక్కడ కొంచెం డిఫికల్ట్ ఫీల్ అయ్యాం. అండ్ మూవీ అంతా బాగానే జరిగింది. ఇంకా వెబ్ సీరీస్‌లు గాని ఇలా ఇంకా ఏమైనా చేయాలనుకుంటున్నావా? అలాగే నీలో ఇంకేమైనా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయా? ఓన్లీ యాక్టింగే కాకుండా? నేను సంగీతం కూడా నేర్చుకుంటాను అనమాట. ఫ్లూట్ చేస్తాను యాక్చువల్లీ. నేర్చుకుంటున్నావు ఇప్పుడు? యా. ఓకే. హ్మ్. ఫ్లూట్ నేర్చుకుంటాను, సంగీతం. ఓకే. మరి రేపొద్దున్న మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఉందా పెద్దయ్యాక? యాక్టర్ అవ్వాలని ఉందా? లేపోతే ఇంకా ఏదన్నా నేను ఇలా పలానివి సాధించాలని ఏమైనా ఉన్నాయా ఇంకా నీకు? నాకైతే డైరెక్షన్, యాక్టింగ్ ఈ రెండు అయితే ఇష్టం అన్నమాట. అబ్బా! రెండును. యా యా. ఓకే. అరుణ్ నువ్వు ఇలాగ ఒక పక్కన షూటింగ్, ఒక పక్కన స్కూల్ రెండిటిని అసలు ఎలా మేనేజ్ చేస్తున్నావు? టైం మేనేజ్‌మెంట్ ఎలా జరుగుతుంది? చెప్తావా కొద్దిగా? షూట్స్లో ఉన్నప్పుడు నేను బుక్స్ తెచ్చేసుకునేవాడిని లాంగ్ షూట్స్ అయినప్పుడు. సో మా టీచర్స్, మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళకి నోట్స్ పెట్టేస్తారు. సో నేను నోట్స్ రాసేసుకొని చదువుకుంటాను అనమాట రెస్ట్ టైంలోని. అంటే రెస్ట్ డేస్ ఇస్తారు కదా, ఆ టైంలో చదువుకొని ఎగ్జామ్స్ టైంలో స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాసేసి మళ్ళీ వచ్చేవాడిని. మా ప్రిన్సిపల్ సార్ అయితే నాకు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు, మా టీచర్స్ కూడా.
నెక్స్ట్ నువ్వు ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు నేను చూసాను ఫంక్షన్లో. నేను నివేదిత థామస్ మేడం గారు ఉన్నారు కదా, ఆవిడ నేను ఎప్పుడు అమ్మ అమ్మని పిలిచేవాడిని అని. ఆవిడతోటి ఎలా ఉండేది వర్క్ ఎక్స్పీరియన్స్? ఆవిడ ఎప్పుడు నన్ను నువ్వు అమ్మ అనే పిల్లు ఫీల్ ఉంటుంది మూవీలో, అండ్ టేక్ అయిపోయాక కూడా నువ్వు చాలా బాగా యాక్ట్ చేసావని చెప్పేవారు, చాలా జాగ్రత్తగా చూసుకునేవారు, చాలా బాగా చూసుకునేవారు. మాట్లాడేవా? ఫోన్ చేసిందా మేడము నీకు? మెసేజ్ పెట్టారు, కంగ్రాట్స్ చెప్పారు. నేను మీ సరస్వతి అమ్మని హార్టీ కంగ్రాచులేషన్స్, అండ్ నాకు చాలా ప్రౌడ్గా ఉంది నీతో వర్క్ చేయడం అది అని పెట్టారు. నెక్స్ట్ ఇంకా ఎలాంటి మూవీస్, ఎలాంటి క్యారెక్టర్స్ వస్తే బాగుంటాయి అనుకుంటున్నావు? ఏంటి నీకు ఏమైనా ఉన్నాయా డ్రీమ్ క్యారెక్టర్స్, డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా? డ్రీమ్ క్యారెక్టర్స్ అంటే ఒక మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్, అంటే కొడితే మళ్ళీ ఇంకొక నేషనల్ అవార్డు కొట్టాలి అనే స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ అయితే నాకు ఇష్టం, చేయాలనిపిస్తుంది. అలాగే ఏ హీరోకి చైల్డ్హుడ్ రోల్గా చేయాలనుకుంటున్నావు నువ్వు? పలానా హీరోకి చైల్డ్హుడ్ రోల్గా చేస్తే బాగుంటుంది అలాగా, అంటే ఆంధ్ర కింగ్ తాలూకులో చూసాం నిన్ను, అందులో కూడా చాలా బాగా చేసావు పెర్ఫార్మెన్స్. అలాగా ఏ హీరోకి చేయాలనుకుంటున్నావు? ప్రభాస్ గారికి. ఓకే. ప్రభాస్ గారి చిన్నప్పటి రోల్ చేయాలనుకుంటున్నాను నాకు ఇష్టం.